అందరికీ నమస్కారం. రేపే రథసప్తమి 2025 ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి రాబోతుంది. ఇది ఎంతో పవిత్రమైన రోజు. ఇది సూర్యగ్రహణంతో సమానమైన రోజు. సూర్యుడు పుట్టినరోజు. అయితే ఈ రథసప్తమి రోజు మీరు ఏం చేసినా, ఏం చేయకపోయినా సరే ఈ ఆకులను తెచ్చి మీ ఇంటి గుమ్మానికి కడితే చాలు. ఒక గంటలో అపార ఐశ్వర్యం ఖచ్చితంగా కలుగుతుంది. సూర్య భగవానుడి ఆశీస్సులు మీ ఇంట్లో వారికి నేరుగా అందుతాయి. ఈరోజు ఎవరైతే ఈ చెట్టు ఆకులను ఇంటి గుమ్మానికి కట్టుకుంటారో అలాంటి ఇంటికి ఎన్నో రకాల శుభ ఫలితాలు కలుగుతాయి. నరదృష్టి, నరపీడ ఆ ఇంటికి తగలకుండా ఆ ఇంట్లో వారికి ఎలాంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఈ పవిత్రమైన రోజున రథసప్తమి రోజున గుమ్మానికి ఏ ఆకులు కట్టుకుంటే ఐశ్వర్యం సిద్ధిస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రతి సంవత్సరం మార్గశుద్ధ సప్తమి హిందువుల రథసప్తమిగా జరుపుకుంటూ ఉంటారు. మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవమైన ఎవరైనా ఉన్నారు అంటే అందులో తొలి స్థానం సూర్య భగవానుడికే దక్కుతుంది. అందుకే ఆయనను ప్రత్యక్ష నారాయణుడు అని అంటారు. అలాగే మాసంలోని శుద్ధ సప్తమి నాడు 1000 కిరణాలు గల సూర్య భగవానుడు జన్మించాడు. ఆ రోజునే సూర్యుడు పుట్టినరోజుగా తిథిగా భావిస్తారు. అందుకే ఆ రోజును రథసప్తమిగా భారతీయులందరూ కూడా పండుగగా చేసుకుంటూ ఉంటారు. సకల జీవకోటి రాశులందరికీ వెలుగును ప్రసాదించే సూర్యుడు ప్రధాని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజు కూడా ఈ రోజునే అని నమ్ముతారు. రథసప్తమి నాడు బంగారం కానీ, వెండిని కానీ, రాగిని కానీ దానం చేయాలి. ఆ రోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధముకు రథోత్సవాది కార్యక్రమాలు చూసుకోవచ్చును. వ్రతం చేయుట వలన సూర్య భగవాన్ అనుగ్రహంచే ఆయురారోగ్యాలు సకల సంపద చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. సౌరమాన ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ సప్తమి రథసప్తమిగా పరిగణిస్తారు. సూర్య భగవానుడు జన్మించిన ఈ పుణ్యతిథి ఈరోజు. సూర్య భగవానుడి ఈ పుణ్యదినాన జన్మించడం వలన దేవుని సూర్య సప్తమి, ఆచల సప్తమి, మహాసప్తమి, సప్త సప్తమి అని అనేక పేర్లతో జరుపుకుంటూ ఉంటారు. పురాణాల ప్రకారం రథసప్తమి వ్రతం విధానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. రథసప్తమి వ్రత విధానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది. ఒకసారి ఈ వ్రత విధానాన్ని, వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకి శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు. పూర్వకాలంలో కంబోజా దేశంలో యశోద ధర్ముడు అను రాజు ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు. అయితే ఆ కుమారుని వ్యాధులకు కారణం ఏంటని రాజు బ్రాహ్మణులకు అడిగారు. అప్పుడు బ్రాహ్మణులు రాజుతో, రాజా, నీ కుమారుడు పూర్వజన్మలో పరమ లోబి అయిన వైశ్యుడు రథసప్తమి మహత్యము వలన నీకు జన్మించాడు. లోబి అయినందువలన ఆయన బ్రాహ్మణులకు ఇలా చెప్పారు. ఏ వ్రత ఫలంన ఇతడు కలిగేను అదే రథసప్తమి వ్రతములు చేస్తే పాపములు నశించి చక్రవర్తి అవుతాడని ఋషులు చెప్పగానే రాజు అలా చేశాడు. దీంతో రాజుకు తగిన ఫలితం కలిగింది అని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు పరమాత్ముడు తెలిపాడు. ఇక రథసప్తమి రోజు అరుణోదయ కాలంలో ఆకాశంలో నక్షత్రాల కూటమి రథ ఆకారంలో ఉంటుంది. ఇలా రథ ఆకారంలో నక్షత్రాలు ఉండే సప్తమి నేరత ఈ సప్తమిగా చెప్తారు. అందుకే ఈరోజు అరుణోదయ వేళ సూర్యునికి ప్రీతికరమైన 7 జిల్లేడు ఆకులను 7 చిన్న రేగి పళ్ళను శిరస్సుపై కానీ లేదా భుజాలపై కానీ లేదా శిరస్సు భుజాలు రెండింటిని మీద కానీ పెట్టుకొని స్నానం చేస్తారు. ఇలా స్నానం చేయడం వల్ల మీకు ఆయురారోగ్యాలు అలాగే పాపాలు పోతాయని దగ్గర మహాముని ప్రసాదించాడు. సప్తమి రోజు ఎవరైతే ఇలా జిల్లేడు ఆకులతో రేగి పండ్లతో స్నానం చేస్తారో వారికి 7 జన్మల పాపాలు పోతాయి. అంతేకాకుండా మానవుడు తన జీవితంలో 7 రకాలైనటువంటి పాపాలు చేస్తాడు. ఆ పాపాలు కూడా ఈ రథసప్తమి స్నానంతో పోతాయి. ఇంతకీ పాపాలు ఏమిటంటే ఈ జన్మలు చేసిన పాపాలు, జన్మాంతరాలు చేసిన పాపాలు, తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, పాపాలు మనసుతో చేసిన పాపాలు, వాక్కుతో చేసిన పాపాలు శరీరంతో చేసిన పాపాలు, ఇలా 7 రకాల పాపాలు రథసప్తమి స్నానంతో హరించకపోతాయి. అసలు జిల్లేడు ఆకులను రేగి పళ్ళను తలపై భుజాలపై పెట్టుకొని ఎందుకు స్నానం చేయాలో చాలామందికి తెలియదు. రేగి పళ్ళు సూర్యకిరణాలలోకి జ్ఞాన శక్తిని అధికంగా గ్రహించి ఆ ఆకు భుజాలపై పెట్టుకొని వీటిలో విద్యుత్ శక్తి, నీళ్ళల్లోకి విద్యుత్ శక్తి కలిసి శరీరంపై ఆరోగ్యపై
ప్రభావం చూపించి మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ సృష్టిలో సూర్యునికి శక్తిని తమలో దాచుకునే శక్తి 2 వృక్షాలకు మాత్రమే ఉంది. అందులో మొదటిది జిల్లేడు, రెండవది రేగి చెట్టు. అందువల్ల ఈ రథసప్తమి రోజున ఈ రెండింటిని తల మీద భుజం మీద పెట్టుకొని మొదటి 3 రేగి పళ్ళ మీద పోసి స్నానం చేసుకుంటే సూర్యుడిలోని అత్యంత శక్తిని మన శరీరంలోకి ప్రవేశించి అనేక వ్యాధులు పాపాలు పోయేలాగా చేస్తుందని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఆమ్లగుణం కలిగిన జిల్లేడు ఆకు రేగి పళ్ళను శిరస్సు పైన ఎంతో మేలు జరుగుతుందని, జిల్లేడు ఆకులలోని రసాయనం జుట్టుకు గట్టిపరుస్తుందని, అలాగే మెదడుకు రేగుపండు ఆర్కఫలం అని పేరు ఉన్నాయి. సూర్యుడికి కూడా అర్థం అనే నామం ఉంది. అందువల్ల జిల్లేడు ఆకులను రేగి పళ్ళు అంటే సూర్యుడికి ఎంతో ఇష్టం. ఇంకా 7 జిల్లేడు ఆకులు సూర్యుడికి ప్రధానిగా ఉన్న 7 రకాలుగా మాత్రమే కాక 7 జన్మలు చేసిన పాపాలు 7 రకాలైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ ఆకులను నెత్తి మీద పెట్టుకొని స్నానం చేయుట వలన ఈ ఆకులలో నిల్వ చేయబడిన శక్తి శిరోభాగంలో సహస్రాన్ని ఉద్దీపనం చేసి అక్కడ నాడులను శక్తి పెరుగుతాయి. రథసప్తమి రోజున ఇలా స్నానం చేయడానికి ముఖ్య కారణం కూడా ఉంది. అది ఏమిటంటే శిశిర ఋతువులో రథసప్తమి పర్వదినం వస్తుంది. ఈ శిశిర ఋతువుకు ముందు ఉండే హేమంత ఋతువులో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ శిశిర ఋతువులో రథసప్తమి నుండి సూర్యుని తాపం పెరగటం వల్ల వాతావరణంలోని అనేక మార్పులు అనేవి ఖచ్చితంగా సంభవిస్తాయి. అందువల్ల వాతావరణంలో వచ్చే మార్పులను మన శరీరం తట్టుకోవడానికి జిల్లేడు ఆకులతో స్నానం చేయాలని మన పెద్దలు చెప్పారు. ఈ విధంగా ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి తాకి ఎటువంటి చర్మ వ్యాధులు అనారోగ్యాలు రాకుండా కాపాడుతుందని మన పూర్వీకులు చెప్పారు. ఇదే విషయాన్ని మన ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా నిర్ధారణ చేశారు. రథసప్తమి రోజు ఉదయం అరుణోదయ వేళ ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా 7 జిల్లేడు ఆకులు 7 రేగి పండ్లను శిరస్సు మీద భుజాల మీద పెట్టుకొని స్నానం చేస్తే చాలు పూర్తి ఫలితం కలుగుతుంది. 7 ఆకులు 7 పండ్లు దొరకని వారు కనీసం ఒక జిల్లేడు ఆకు ఒక రేగి పండు అయినా శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేయండి. అలా చేసేటప్పుడు యాధ్య జన్మ కృతం పాపం మాయ జన్మ సప్తను తన్మే రోగాంచ శోకాంచ మా కర్రిహంతు సప్తమి అనే శ్లోకాన్ని మీరు చదవాలి. ఇలా చదివితే 7 జన్మల్లోనే రోగాలు శ్లోకాలు తొలగిపోతాయి. అలాగే శోకాలు. ఇంకా ఎంతో శక్తివంతమైన పవిత్రమైన రథసప్తమి రోజున రావి ఆకులను గుమ్మాలకు తోరణాలుగా కట్టుకోవాలి. ఈరోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి 11 లేదా 21 రావి ఆకులను తెచ్చుకొని ఆకులతో తోరణం చేసి కట్టుకుంటే ఇంట్లో వారికి సకల శుభాలు కలిగేలా. అందరూ రావి ఆకుల తోరణం కట్టుకునేవారు. ఎలా కట్టుకోవడం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముందు రథసప్తమి రోజున రావి చెట్టు దగ్గరికి వెళ్ళి కొన్ని నీళ్లను రావి చెట్టుకు సమర్పించి తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకొని మీరు 11 లేదా 21 ఆకులను తెచ్చుకొని మెయిన్ డోర్ గుమ్మానికి కట్టాలి. ఇలా రథసప్తమి రోజు గుమ్మానికి రావి ఆకులను కడితే మీకు సాక్షాత్తు ఆ సూర్యనారాయణ మూర్తి మీ ఇంటికి రక్షణగా కలిగిస్తాడని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇలా కట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రావడం వల్ల ఇంట్లో ఉన్న దోషాలు అనారోగ్య సమస్యలు కూడా పోతాయి. అంతటి శక్తి రావి ఆకులకు ఉంటుంది. ఈరోజు ఇలా చేస్తే మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. ఎందుకంటే రావి చెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదలవుతుంది. ఈ ఆకులు విషాలను తీసుకొని స్వచ్ఛమైన గాలిని మనకు అందింపజేస్తాయి. రథసప్తమి రోజు రావి ఆకులను గుమ్మానికి కట్టుకోవడం వల్ల సూర్యనారాయణ మూర్తి ఎంతో సంతోషించి మీ ఇంటికి సిరి సంపదలను సుఖ సంతోషాలను కలిగిస్తాడు. అన్ని వృక్షాలకు వెళ్ళా రావి చెట్టు పరమ పవిత్రమైనదని భగవంతుడు చెప్పాడు. చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు. స్వర్గ వృక్షంగా ప్రసిద్ధికి ఎక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి ప్రతిరూపమే ఈ రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు. రావి చెట్టును పూజించడం వల్ల శనీశ్వరుని బాధలు తొలగిపోతాయి. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చెట్టు మొక్క బెరడు ఆకులు ఎన్నో వ్యాధులను నివారించుతాయి. కాబట్టి చెట్టును పూజించడం హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారం. దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తారు. కాబట్టి అందరూ కూడా ఈ రథసప్తమి రోజున ఈ రావి ఆకులను గుమ్మానికి కట్టుకుంటే ఖచ్చితంగా శుభ ఫలితాలను చూస్తారు. పొంది మీరు సంతోషంగా జీవించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.